ఇదిగోండి మాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చారండి. చాలామంది వచ్చారు. ఓకేనా, చూడండి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదన్నమాట 8కి. చూడండి మన తెలుగు ప్రేయర్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 8 గంటలకి. తెలుగు విశ్వాసులు చూసారా ఎంతమంది వచ్చారు. మన వాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చారు చక్కగా. చూడండి స్త్రీలందరిలో ధన్యురాలు అనేటువంటి స్త్రీ ఒక మరియ తల్లి తప్ప వేరే స్త్రీ లేదు. కానీ న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో యాబేలు ఆమె గుడారాలలో వసించు స్త్రీలందరిలో ధన్యురాలు అని చెప్పడం జరుగుతుంది. గుడారాలలో ఎవరు నివసించేవారు? ఇజ్రాయేలు ప్రజలు నివసించేవారు. ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తరువాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మీద ప్రయాణమవుతూ ఉన్నప్పుడు ఆ ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క గుడారాలలో మాత్రమే నివసించారు. అనగా ఈ యాబేలు గుడారాలు అంటే ఇజ్రాయేలు వనితలందరిలో ఆశీర్వదింపబడినది. కానీ మరియ తల్లి పవిత్రాత్మ ఎలిజబెత్ అమ్మ పైకి దిగి వచ్చి ఎలిజబెత్ అమ్మను ఆవరించి పలికినటువంటి పలుకు ఏంటి? నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినటువంటి స్త్రీవి, నీవు ధన్యురాలవు అని పలికి ఎదురు పెట్టారా? ఏ విధంగా సేవలో, సేవా తత్వంలో, తన జీవితంలో, తన జీవిత విధానంలో, తన విశ్వాసంలో, తన విశ్వాస జీవితంలో మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రథమ శిష్యురాలు. మాస్ అయిపోయింది. అందరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అందరూ తెలుగోళ్ళే కదండి, చుట్టాలందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు.